ఈ లోకములో నిజమైన మానవుడు రావాలి. లోకంలో నిజమైన మానవుడు. క్రీస్తు మర్మమును గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం మొదటిగా దేవుడు చేసినటువంటి మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున తన ప్రతిబింబంగా, తన ప్రతిమగా, తన ప్రతినిధిగా ఉన్నాడు అని అనుకుంటే ఈ మనిషి దారి తప్పాడు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నటువంటి దేవుడు, మామూలు వాడు కాదు, దేవుడు నిజమైన మనిషిగా మన మధ్యకు వచ్చాడు. నిజమైన మనిషిగా. ఆ నిజమైన మనిషి ఈ లోకంలో రావాలి. ఈ లోకంలో వచ్చినటువంటి ఆ నిజమైన మనిషికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసేసి ఇంకేదో గ్రహానికి తీసుకెళ్ళటం కాదు. మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి ఇంకెక్కడో వేరే లోకంలో పెట్టడం కాదు. నో. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. భూమిని ఆయన నరులకు ఇచ్చాడు. 115వ అధ్యాయం 115వ కీర్తన 16వ వచనం ఇంటికి వెళ్ళి చదువుకోండి. సో ఇచ్చినటువంటి ఈ భూమిని, మంచిదని చెప్పినటువంటి ఈ భూమిని, నా నివాస స్థలము అని చెప్పినటువంటి ఈ భూమిని ఆయన క్రొత్తాకాశము క్రొత్త భూమిగా మరల్చటానికి, తన శరీరమందు మరణాన్ని చంపటానికి నిజమైన మానవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వేంచేశాడు. దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియన్ థాట్. క్రైస్తవ జీవన విధానానికి ఉన్నటువంటి ప్రధానమైన లేదా అందమైన, మీ మరెక్కడా దొరకనటువంటి, కేవలము ఇక్కడే దొరికేటటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి మీ బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరికేటటువంటి థాట్ ఏమిటి అని అంటే, మనిషి మతాన్ని కడతాడు, దేవుడు మనిషిని కడతాడు. మనిషి మతాన్ని కడతాడు. మతం నిన్ను చంపుతుంది, మతం నిన్ను విభజిస్తుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మతం చిచ్చు పెడుతుంది, మతం జలసి ఇస్తుంది, మతం అవతలి వాడికంటే నిన్ను గొప్పగా నీకు పంపు కొడుతుంది. ఎందుకు అనంటే, తోటలో శోధకుడు ఉపయోగించే ప్రధానమైన వెపన్ మతం. కానీ దేవుడు మనిషిని చేస్తాడు. ఆయన నిర్మించినటువంటి ప్రధానమైన వ్యవస్థ ఏమిటి ఈ ప్రపంచంలో అనంటే, మనిషి. ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనిషి. యెషయా